ప్రైజ్ ద లార్డ్. మహాగణుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీకు అందరికీ ఉదయకాల శుభములు. బాగున్నారా? ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, సమస్త విషయాల్లో దేవునికి మనం సమీపంగా జీవిస్తే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తాడు, ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు ఒక అతి శ్రేష్టమైన వాక్యమును, దానిలో ఉన్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ 1 Samuel chapter 2 verse 8. టుడే ఇస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. యెహోవా దారిద్ర్యమును, అంతేకాకుండా ఆయన మనకు ఎంతగానో తోడుగా ఉన్న దేవుడు అని మనం గ్రహించాలి. అక్కడ దేవుడు హన్నా అనే ప్రవక్తిని కొద్ది మాటలను ఆ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి ఆయన సన్నిధిలోకి వెళ్ళి దేవునికి ఒక విజ్ఞాపన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు చెప్తుంది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, అంతేకాకుండా ఆయన ఐశ్వర్యంతో కూడిన దారిద్ర్యమును ఇచ్చేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు హన్నా ఈ విజ్ఞాపన చేస్తుంది అంటే, ఆమె దేవుడి దగ్గర ఒకప్పుడు ప్రార్థన చేసింది, ప్రభువా నాకు గనుక నువ్వు సంతును కలుగజేస్తే, అంటే గర్భఫలమును ఇస్తే నేను నా బిడ్డను నీకు సమర్పిస్తాను, అది ఇక్కడ మగ బిడ్డని ఇస్తే నేనే నీకు వాడిని సమర్పించి నీకు నా ప్రతిష్ఠిస్తానని చెప్పి తీర్మానించుకున్న తరువాత దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు రామాకి వెళ్ళిన తరువాత తమ ఇంటికి వెళ్ళి ఎల్కానా హన్నాను కూడగా ఆమె గర్భవతి అయిందని బైబిల్లో ఉంది. ఈరోజు నీతో గర్భఫలం లేదా? అయితే నీ జీవితంలో యెహోవా జ్ఞాపకం చేసుకుంటేనే గర్భఫలం నీకు అనుగ్రహించబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగము, వ్యాపారము బలంగా ఆశీర్వాదకరంగా ఉండాలా, అయితే యెహోవా జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నీ జీవితంలో వివాహము కావాలా, ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే వివాహం కలుగుతుంది. ఒకవేళ నీ జీవితంలో ప్రమోషన్ కావాలా, ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ప్రమోషన్ రావాలి. ఒకవేళ నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్ర స్థితిలోకి వెళ్ళాలా, యెహోవా నీకు తోడుగా ఉండాలి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు వాటన్నిటిని పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, కనుకనే ఆ రోజు హన్నా ఎంతగానో ప్రార్థించింది. ఆమె షీలోహులో ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలోకి వెళ్ళింది. దేవుని సన్నిధిలో మత్తురాలైందని ఏలీ అనుకున్నాడు, కానీ ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని, తన వేదన, తన గోడు, తన సమస్త భారాలను ఆమె కన్నిటితో, మూల్గులతో ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మూలుగుతూ దుఃఖంతో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. మరి రోజు నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అక్కడ హన్నా ఎందుకు ప్రార్థించిందంటే, తన కుటుంబంలో ఒక వెలితి ఉంది. ఏమిటి ఆ వెలితి అంటే, ఎంతో ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు ఒకటి కొదువైపోయింది. ఆమెకు పిల్లలు లేరు, గర్భము లేదు. అయితే దేవుడు ఆ రోజు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు రోదించి ప్రభు సన్నిధిలో దుఃఖాన్ని చెప్పుకున్నప్పుడు. నీ జీవితంలో నీకు ఏదైనా కావాలంటే వినో, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆ దేవుని సన్నిధిలో నీ సమస్యను పంచుకోవాలి. అది కూడా మనస్ఫూర్తిగా నీ దుఃఖాన్నంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే, నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆమె చెప్తుంది, విజ్ఞాపనలో ఒక మాట చెప్తుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. మరి రోజు నువ్వు ఏ విషయంలో కృంగిపోయావు? గర్భఫలం లేదు అని, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయని, మా కుటుంబ రక్షణ లేదు, బిడ్డకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వివాహం లేదు అని అన్ని లేమి స్థితిలో ఉండి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే వినో, ఆయన ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఎప్పుడు? కన్నీటితో పాదాలు తడిపినప్పుడు, హృదయాన్ని, అంతరంగంలో బాధన, వేదన, ప్రార్థన ఆయనకు చెప్పుకున్నట్లయితే, ఆ రోజు హన్నా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ మనస్సును దేవుని మీద దృష్టిని నిలపాలి. ఆ యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ మనసులో విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థిస్తే, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? అయితే ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి ఆమె వెళ్ళిపోయింది, కానీ ఒక సమయం దేవుడు నిర్దేశించాడు, దేవుడు సమయాన్ని కనపరిచాడు. సరి అయిన సమయంలో సరైన విధంగా సక్రమంగా ఒక సంపాదన
సంపాద్య నామకి ఇచ్చాడు. ఎవరు? సమూయేలు అనే బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సమూయేలు ఎంత గొప్పవాడంటే ఆయన గొప్ప ప్రవక్తనట. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, ముఖ్యంగా ఆయన దేవుని సేవకుడిగా కూడా కనబడుతున్నాడు. ఆ ప్రార్థనల వల్ల దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు హన్నాకి ఏమీ లేదని అవమానపడింది పెనిన్నా ద్వారా, కానీ అదే దేవుడు పెనిన్నా ఎదుటే ఉన్నత స్థితిలో సమూయేలును బహుమానంగా ఇచ్చాడు. నీ స్థితిలో బాధపడద్దు ప్రియ బిడ్డ, నీ స్థితిలో కృంగిపోవద్దు ప్రియ బిడ్డ. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆ రోజు కృంగిపోయింది, నాకు గర్భఫలం లేదు, నేను గొడ్రాలను అని బాధపడుతున్న సందర్భంలో హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడే. ఈ మాటలు వింటే నువ్వు కన్నీటితో రోదనతో దుఃఖముతో ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో, గుండె పగిలిన స్థితిలో, అవమానం భరించలేక చనిపోదామనుకున్న స్థితిలో ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కృంగిపోయావా? అయితే నేను ఖచ్చితంగా లేవనెత్తు. కింది వచనాలు చూడండి. ఆయన దరిద్రులనట అధికారులతో కూర్చుండబెడతాడట. ఆయన మహిమగల సింహాసనమునకు ఆయనే వారిని తీసుకెళ్ళాడతాడు. ఎప్పుడు అంటే ప్రభువుతో నీ సాంగత్యము, నీ సహవాసము సరైన విధంగా ఉంటే నువ్వు దరిద్రులవైనా పర్లేదు, నువ్వు తక్కువ వాడివైన పర్లేదు, అయితే నిన్ను దేవుడు అధికారులు ఎదురు నిలబెడతాడు. మహిమగల సింహాసనానికి నిన్ను ఆయన తీసుకెళ్తాడట. ఎప్పుడు? దేవుని నమ్మకంగా ఎదుర్కొన్నప్పుడు, దేవుని మన నమ్మకంగా నువ్వు వెంబడించినప్పుడు. అదే జరిగింది సమూయేలు జీవితంలో. తన తల్లి ప్రార్థన చేసిందట, ఏమని? నాకు మగబిడ్డనిస్తే నీకు సమర్పిస్తాను. వాడు పాలు విడిచిన తర్వాత ఆమె ఇచ్చిన మాట నెరవేర్చుకుందని 3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి యెహోవా షీలోహు మందిరంలో ఏలి ఎదుట పరిచర్య చేయవాడు. ఆయన చిన్నతనంలోనే తల్లి ప్రార్థన, చిన్నతనంలోనే తల్లి ప్రతిష్ఠించుకుంది. చిన్నతనం నుంచే పరిచర్య చేసే ఒక గొప్ప ఆధిక్యత, మహానుభావుడిగా సమూయేలు చరిత్రలో నిలిచిపోయాడు. మరి ఇటువంటి స్థితిలో నీవు కూడా నీ బిడ్డల్ని నీవు ఆ స్థితిలో ఉండాలంటే సరైన విధంగా ప్రార్థన చేయాలి, సరైన విధంగా దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, సరైన విధంగా ఆ ప్రభువును వెంబడించాలి. కనుక ఇక నుంచైనా ఆ ప్రభువును వెంబడిస్తావా? ఆ ప్రభు మార్గం నడుస్తావా? ఆ ప్రభుకు ప్రార్థన చేస్తావా? ప్రభుకు నేను ప్రతిష్ఠించుకుంటే అయితే వినో, ప్రార్థన చేస్తే ప్రతిష్ఠించుకుంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు ప్రార్థించిన నీవు, ప్రతిష్ఠించుకున్న నీవు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎంతటి ప్రతిఫలం అంటే ఆ రోజు హన్నాకు మంచి ప్రతిఫలం ఇచ్చాడు. ఒక శ్రేష్టమైన బహుమానము. ప్రవక్త అయిన సమూయేలు యాజకుడిగా, ప్రవక్తగా, ఆ తర్వాత న్యాయాధిపతిగా ఉండి తన ధర్మాన్ని దేవుడిచ్చిన పరిచయం నమ్మకంగా కొనసాగించినట్టుగా మనం చూస్తాం. కనుక ఈరోజు ప్రియ బిడ్డ, విన్న మాటలు నీ హృదయం కూడా ఫలింపజేయాలి అంటే నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభు పాదాలు ఎదురు నువ్వు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో సమర్పించుకుని జవాబుని ఇస్తాడు. హన్నాకు ఇచ్చిన దేవుడు నీకు జవాబు ఇవ్వడా? ఎప్పుడు ఇస్తాడంటే ప్రార్థనలో కనిపెట్టి ప్రభు వైపు చూసినప్పుడు అతి శ్రేష్టమైన ప్రతిఫలం నువ్వు స్వతంత్రించుకుంటావు. అలా స్వతంత్రించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతూ దేవుడు ఈ మాటలు మన హృదయం వింగబజేయను గాక. మన హృదయంగా వినికిడిలో ఫలింపజేసే దేవుడే. నీవు ఎవరికైనా ఒకరికి ఈ యొక్క లైవ్ని అనగా ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే వారు ఆ మాటలను ధైర్యపరచబడతారు. నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన మార్గంలోకి వచ్చి కృంగిన స్థితిలో ఉంటే బలాన్ని పొందుకొని తన రాజ్యంలోకి హక్కుదారులు అవుతాడు. కనుక మాటలు వింటున్న నీవు అనేకులకు పరిచయం చేయండి, అనేకులకి మాటలు తెలియజేయండి. అప్పుడు వారి ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు పంపించిన ఈ యొక్క చిన్న ప్రార్థనతో కూడిన వర్తమానాన్ని పంపిస్తే వారికి ఆత్మీయంగా బలం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి విన్న మాటలు అనేకులకు తెలియజేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, ఈ ఉదయం అతి శ్రేష్టమైన ఈవుల చేత మమ్మల్ని తృప్తిపరిచావు. ఇదిగో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే. ఇదిగో కృంగి ఉన్న స్థితిలో లేవనెత్తువాడు ఆయన. అనేకమైన విషయాలతో కూడిన వర్తమానం అందించి బలపరచందుకు మీకు స్తోత్రం. మేము కూడా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తండి, బలహీనతలు ఉన్నప్పుడు బలపరచండి, ఉన్నత స్థితిలో నిలబెట్టి మీరు మహిమ పొంది మహాగణుడైన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మీకు బహుగా తోడై ఉండి ఆశీర్వదించి నిలబెట్టి కాక. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. ఫేత్ అండ్ గాడ్ అఫీషియల్ యూట్యూబ్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. నూతనమైన పాటలు కల్వరి కన్నీరు తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కల్వరి కన్నీరు కన్నడ వెర్షన్ 2 విధాలుగా తెలుగులో కన్నడలో రిలీజ్ చేయడం జరిగింది. అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు తెలియజేసి వారిని ఆత్మీయంగా బలపరచడానికి మీ వంతుగా ఆ పాటల లింకుని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.